తెలంగాణ రైతులందరికీ నమస్తే. నా పేరు రామ్. మీరు చూస్తున్నది అగ్రిటాక్స్ విత్ రామ్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో రైతులు ఎందుకని యూరియా యూరియా సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ యూరియా కొరత వల్ల రైతులు ఎందుకని ప్రతిరోజు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు? రోడ్డుకి ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయిన kisan360.inలో ప్రతిరోజు మన తెలుగు న్యూస్ పేపర్లో వ్యవసాయానికి సంబంధించి వచ్చిన న్యూస్ క్లిప్పింగ్స్ని ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో నాకు కామన్గా కనిపించిన న్యూస్ ఏదైనా ఉందంటే యూరియా కొరత వల్ల రోడ్డెక్కిన రైతులు, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సమస్యలు ఇబ్బంది పడుతున్న రైతులు, ఇట్లా పలు రకాల సమస్యలతోటి రైతులు ప్రతిరోజు రోడ్డెక్కి ప్రతిరోజు వాళ్ళ బాధని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎందుకు ఇన్ని ఏళ్ళ లేని సమస్య ఈ ఇయర్ ఎందుకు వచ్చింది? అసలు దీనికి మూల కారణం ఏంది? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యూరియా కొరతకు మేజర్ సమస్య వచ్చి ప్రతి ఇయర్ చైనా నుంచి వచ్చే యూరియా ఈ ఇయర్ చాలా తక్కువ రావడం, ఇంపోర్ట్ చాలా తగ్గడం, గవర్నమెంట్ కాడ చాలా తక్కువ స్టాక్ ఉండడం దీనికి మేజర్ రీజన్ అయితే తెలుస్తుంది. ఇంతకుముందుకు రైతులు యూరియా కావాలంటే వాళ్ళకు నియర్ బై ఉన్న ఎవరైతే యూరియా సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినంత యూరియా కొనుక్కొని తెచ్చుకునేది. బట్ ఈ ఇయర్ యూరియా తక్కువ స్టాక్ ఉండడం వల్ల ఈ ఆప్షన్ తీసి మన తెలంగాణ రైతులకి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అనే యాప్ని అయితే పరిచయం చేశారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా యూరియాని ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే బుక్ చేసుకునే విధంగా, కొనుక్కునే విధంగా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక యాప్ని అయితే పరిచయం చేసింది. సో గత 6 సంవత్సరాల డేటా తీసుకున్నట్టయితే ప్రతి ఇయర్ రబీ సీజన్లో అంటే ఫిబ్రవరి నెలలో పంట పొట్ట దశానికి వస్తుంది. ఈ టైంలో రైతులకు చాలా యూరియా అవసరం ఉంటుంది. గత 6 సంవత్సరాల నుంచి దాదాపు 2018-19 నుంచి 2025-26 వరకు ప్రతి ఇయర్ ఫిబ్రవరి రబీ సీజన్లో రైతులు దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు యూరియాని వాడేది. బట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో జస్ట్ 1.89 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడం జరిగింది. అంటే దాదాపు ముందు 5-6 సంవత్సరాలకు పోల్చుకుంటే దాదాపు 40% యూరియాని తక్కువగా కొనడం జరిగింది. సో ఫార్మింగ్ పరంగా, వ్యవసాయం పరంగా రైతులు ఏదన్నా తక్కువ పంట వేసిర్రా అంటే ఇంత యూరియా అవసరం లేదా రైతుల కంటే అవసరం ఉంది. బట్ ఇంత ముందుకు రైతులకు ఎంత అయితే అవసరం ఉంటుంది అంత డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే కొనుగోలు చేసే విధంగా మన గవర్నమెంట్ ఆంక్షలు అయితే విధించింది. సో ఎందుకు ఈ యాప్ చేయడానిక, ఈ యాప్ తెలంగాణ రైతులకు పరిచయం చేయడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో అది స్టాక్ లేకపోవడం వల్ల. సో స్టాక్ లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చేయొద్దు, ధర్నాలు చేయొద్దు. సో దీన్ని డైవర్ట్ చేసడానికి ఏదన్నా ఆప్షన్ ఉందా అంటే అదే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్. ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోండి. ఒకవేళ దొరికితే తీసుకోండి, లేదంటే మళ్ళీ మీ డీలర్, లోకల్ డీలర్ పెట్టినంత వరకు ఆగండి అనే కోణంలోనే ఎవరు. సో ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ఓకే, మంచి ఇనిషియేటివ్, టెక్నాలజీ పరంగా అగ్రికల్చర్ స్టెప్ చేస్తుంది. మరి ఎంతవరకు గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అవుతుంది అని ఆలోచించకుండా తెలంగాణ గవర్నమెంట్ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తెలంగాణ రైతుల మీద రుద్దుతుంది. సో రైతులు దాదాపు 90% రైతులు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడరు. ఇన్ కేస్ వాడినా వాళ్ళకు ఒక యాప్లోకి వెళ్ళి ఒక బుకింగ్ అనేది తెలియదు, ఇప్పటి వరకు తెలియదని నా ఆలోచన. సో గ్రౌండ్ లెవెల్లో ఎంతోమంది ఫార్మర్స్ ఇంకా కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారు. వీళ్ళకి మీరు సడన్గా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులోకి వెళ్ళి మీ యూరియాని బుక్ చేసుకోవాలంటే చాలా సమస్యలు చాలా ఎదుర్కొంటారు రైతులు. సో మేజర్గా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మేజర్గా ఒక 4 సమస్యలు అయితే కనబడుతున్నాయి. ఒకటి ఓటీపీ సమస్య, ఇంకోటి సిగ్నల్స్ ప్రాబ్లం, ఇంకోటి కౌలు రైతులకు సమస్య. వాళ్ళు కౌలు రైతులు బుక్ చేసుకోవాలంటే వాళ్ళ ఓటీపీ ఓనర్ ద్వారా బుక్ చేసుకోవాలి. వాయిదా సిస్టమ్ పెట్టారు. సో మేజర్గా ఓటీపీది చూసుకున్నట్టయితే ఇన్ కేస్ మనం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లోకి వెళ్ళి ఫెర్టిలైజర్ బుక్ చేసుకోవాలంటే ఒక 3-4 స్టెప్స్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మన మొబైల్ నెంబర్ కొట్టాలి. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొడితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్లో మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మన పట్టా పాస్బుక్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మన పట్టా పాస్బుక్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని టైప్ చేస్తే మనం నెక్స్ట్ బుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తాం. సో ఇట్లా 3-4 స్టెప్స్ ప్రాసెస్ని ఉంది. ఈ డీలర్ ఎప్పుడైతే పెడతారో విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి స్టాక్.
సో ఇది ఒక సమస్య. సిగ్నల్స్ ప్రాబ్లం. రైతులందరూ ఒకే టైప్ ఆఫ్ నెట్వర్క్ వాడరు. తెలంగాణ మొత్తం ఒకే టైప్ ఆఫ్ నెట్వర్క్ లేదు. సిగ్నల్స్ అవి స్టాక్ డీలర్లు పెడితే వితిన్ 10 to 30 సెకండ్స్లో అయిపోతుంది. ఆ టైంలో ఓటీపీ రాక రైతులు స్టాక్ అయిపోతాయి. ఇంకే స్టాక్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఏ 10 రోజులకు ఏ 15 రోజులకు స్టాక్ వస్తుందో తెలియదు. అప్పటిదాకా రైతులు వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇట్లా రైతులకి పలు రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇంకోటి కౌలు రైతుల సమస్య. కౌలు రైతులు వాళ్ళకంటూ ఇప్పుడు మనం యూరియా బుక్ చేసుకుని పట్టా పాస్బుక్ నెంబర్ మీద బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టా పాస్బుక్ నెంబరు ఓనర్ కాడ ఉంటుంది. ఆ ఓనర్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఇన్ కేసు ఈ కౌలు రైతు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ ఓనర్ ఎవరైతే ఓనర్ ఉందో ఆ ఓనర్ ఓటీపీ చెప్తే మాత్రమే ఇక్కడ బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంకి డీలర్ ఎప్పుడైతే అప్లోడ్ చేసి స్టాక్ను చూపిస్తాడో ఆ టైంలో ఈ ఓనర్ ఓటీపీ చెప్తే మాత్రం బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కూడా ఈ రైతు సమస్య పడాలి. ఇంకోటి వాయిదా సమస్య. రైతు కాడ ఒక 2 ఎకరాల భూమి ఉంటే ఆ 2 ఎకరాల భూమికి 3 లేదా 5 బస్తాలు చూపిస్తాడు. ఆ 5 బస్తాలు ఇప్పుడు బుక్ అయితేనేమో తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 15 డేస్కి మాత్రమే. ఇన్ కేసు బుక్ అంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డీలర్ ఎప్పుడైతే పెడతారో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇట్లా పలు రకాల సమస్యలతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా? ఈ యూరియాకి ఆల్టర్నేట్ ఉందా? ఇంతగానం వేస్ట్ చేసుడు ఎందుకు? ఇంత టైం వేస్ట్ చేసుడు ఎందుకు? ఇంత ఇబ్బంది పడడం ఎందుకు? దీనికి ఏదైనా యూరియా ఆల్టర్నేట్ ఉందా అంటే ఎస్ ఉందనేది తెలుస్తుంది. ఉందనే చెప్తున్నారు. అదే నానో యూరియా. మరి నానో యూరియా ఒక హాఫ్ లీటర్ నానో యూరియా దాదాపు 45 కేజీస్ ఆఫ్ యూరియాతో సమానమని న్యూస్లో చెప్తారు. కొంతమంది అగ్రికల్చర్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్తారు. బట్ ఎందుకు మరి గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్స్కి ఇది చెప్పలేకపోతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంతగానం రైతులు సమస్య పడే బదులు ఆ నానో యూరియా కొనుక్కొని ఆ నానో యూరియా హాఫ్ లీటర్ ఎంతో 250-240 ఉంటుంది. దాన్ని కొనుక్కొని మరి వాడుకోవచ్చని గవర్నమెంట్ ఎందుకు ప్రమోట్ చేయలేకపోతుంది? గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్స్ రీచ్ అయ్యేంత ఎందుకు దాన్ని తీసుకోలేకపోతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో మేజర్గా ఇట్లా ఈ విధంగా రైతులైతే పలు రకాల సమస్యలు అయితే పడుతున్నారు యూరియా వల్ల. గ్రౌండ్ లెవెల్లో ప్రతిరోజు రైతులు ధర్నాకైతే దిగుతారు. వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల యాప్ మొరాయించడం వల్ల ఇట్లా పలు రకాల సమస్యలతోటి యూరియా కొరత వల్ల తెలంగాణలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. మీరు కూడా మీ లోకల్ డిస్టిక్లో మీ లోకల్ ఏరియాలో ఏ విధంగా యూరియా కొరత వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారో మనకు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ కామెంట్స్ని తీసుకొని ఇంకో వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. తప్పకుండా మన అగ్రిటాక్స్ విత్ రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అట్లనే కిసాన్ 360 ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతిరోజు అగ్రికల్చర్ రిలేటెడ్ న్యూస్ క్లిప్పింగ్స్ని చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మన ఇండియాలో మన తెలంగాణలో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఎట్లాంటి న్యూస్ వస్తున్నాయి, రైతులు ఏ విధమైన సమస్యలు పడుతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ లేదా ఎలాంటి న్యూస్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తుందో మీరు అక్కడ తెలుసుకోవచ్చు.